కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై పోక్సో కేసు నమోదైంది. గత 4 రోజుల నుంచి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. బండి భగీరథ్ను అరెస్టు చేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర మంత్రి అయినంత మాత్రాన ఆయన కొడుకును అరెస్ట్ చేయరంటూ ఇటు సామాన్య జనాల నుంచి కూడా ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతున్న వేళ కేంద్ర మంత్రి కొడుకైనటువంటి బండి భగీరథ్ హైకోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తుంది. నాపై నమోదైన పోక్సో కేసును కొట్టివేయాలంటూ. సో రైట్ నౌ ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిట్టును ఏర్పాటు చేసింది. సో సిట్టు తన పని తాను కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇదే అంశంగా డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం నాతో పాటు కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ బొజ్జా సంధ్యారెడ్డి గారు ఉన్నారు, మదర్ ఫౌండేషన్ చైర్మన్ ఆల్సో. సో మీరు చాలా అంశాల మీద స్పందించారు. మదర్ ఫౌండేషన్ చైర్మన్గా ఇటు మంగళేష్ కావచ్చు, లేకపోతే విష్ణుప్రియ కావచ్చు, చాలా అంశాల మీద స్పందించారు. ఎందుకు ఈ బండి సంజయ్ కుమారుడి విషయంలో ఇంత ఆలస్యంగా మరి సంధ్యారెడ్డి స్పందిస్తా ఉన్నారు? ఎందుకంటే ఈ సంఘటన జరిగిన 4 రోజులు అవుతుంది. మీ పార్టీ కానీ మీరు కానీ ఎక్కడ కూడా ఆ సంఘటన జరిగిన వెంటనే స్పందించలేదు. ఎందుకు ఆలస్యమైంది? ఇప్పుడు సంఘటన జరిగినప్పుడు నాకు కూడా కొంచెం హెల్త్ పరంగా తర్వాత కొన్ని వ్యక్తిగత పనులు కూడా ఉన్నాయి. తర్వాత వచ్చేసి సంధ్యక్క ప్రతి విషయంలో స్పందించాలని ఏం లేదు. 100% ఏదైనా అన్యాయం జరిగినప్పుడు తప్పకుండా స్పందిస్తుంది. ఈ విషయం స్పందించొద్దు, నాకు ఏదో బండి సంజయ్ గారికి నాకేదో ఏదో చేసిండ్రు, మేలు చేసిండ్రు, స్పందిస్తలేదు అనే రూమర్ పక్కన పెట్టండి. దయచేసి ఎక్కడైనా సంధ్యక స్పందిస్తుంది. స్పందించలేదంటే అందుబాటులో లేకపోవడము, నేను అవుట్ స్టేషన్ వెళ్ళడము, కొంచెం బ్యాక్ పెయిన్ రావడం, సో జరుగునాయి. ఈ విషయంలో నేను ఎప్పుడైనా మీకు తెలుసు, ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంది అంటే డెఫినెట్గా ఇటు మగపిల్లలకు జరిగినా ఆడపిల్లలకు జరిగినా డెఫినెట్గా న్యాయం వైపే ఉంటుందని మీకు తెలుసు. నేను గతంలో చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా. నేను ఇదే విషయం గురించి కూడా నేను ఒకసారి క్లారిటీగా బండి సంజయ్ అనేక సార్లు మాట్లాడాను గురించి. ఎందుకు మాట్లాడాను? ఇంకొకటి, ఇది చాలా సెన్సిటివ్ అంశం. ఇది పోక్సో చట్టం అనేది అమ్మాయి భద్రత విషయంలో మనము ఏది పడుతుంది మాట్లాడడానికి ఉండదు. మనం ఇవాళ నేను చట్టాన్ని నా చేతిలోకి తీసుకొని ఇమ్మీడియట్గా జరిగిపోయింది అని చెప్పేసి నేను సంధ్యారెడ్డి చెప్పంగానే కేసు నమోదు చేసేసి ఆయనకి శిక్ష పడుతుంది అంటే ఇమ్మీడియట్గా చేస్తాం. అట్లా ఉండదు కదా. దానికి ఒక విచారణ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఏది ఏమైనా మీరు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. సోషల్ మీడియాలో మీరు వీడియోస్ని ఫాలో అవుతుంటారు. మీ ఫాలోవర్స్ కావచ్చు, కింద కామెంట్స్ కావచ్చు. గత 4-5 రోజుల నుంచి బండి భగీరథకి సంబంధించిన కొన్ని ఫొటోస్ వస్తా ఉన్నాయి. ఆయన సిగరెట్ తాగేటవో, లేకపోతే ఆయన మద్యం సేవించేటవో, ఆయన ఇతర అమ్మాయిలతో క్లోజ్గా ఉన్నటువంటి ఫొటోస్, గతంలో ఆయన ఒక ర్యాగింగ్ చేస్తూ కొంతమంది స్టూడెంట్స్ మీద చేసిన దాడి కావచ్చు, ఇట్లా చాలా ఫొటోస్ వీడియోస్ వస్తున్నాయి. దీని మీద మీ కామెంట్ ఏంటి? నేను ఒక్కటే చెప్తున్నా తమ్మి, ఇలా అబ్బాయి హైకోర్టుని ఆశ్రయించండి కదా, బుద్ధి సిగ్గు ఉండాలి పోరన్కి. ఇంతనన్నా ఏమన్నా ఉందా పోరానికి? సిగ్గేమన్నా ఉందా? నీ మీద ఆరోపణ వచ్చింది. ఆరోపణ వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? మీ అయ్యని తీసుకొని పోలీస్ స్టేషన్కి పోవాలి. పోలీస్ స్టేషన్కి పోయి నేను తప్పు చెయ్యలేదా, నేను తప్పు చేసిందా, నా మీద ఆరోపణ వచ్చింది, అప్పుడు పోయేసి అక్కడ లొంగిపోవాలి. అంటే మీకు అయ్యకు కొడుకుకు అంటే పదవులు ఉన్నాయని చెప్పేసి, అహంకారం అని చెప్పేసి అమ్మాయిలను ఇష్టం వచ్చినట్టుగా వాడేసుకొని మీరు ఏ రకంగా అంటే ఆ రకంగా మలుచుకొని వాళ్ళు చెప్తే వినకపోతే అని ట్రాప్ చేసిందని మాట్లాడతారా? బండి సంజయ్ గారు కాదు, ఇంకో సంజయ్ గారు, ఎవరైనా సరే కేంద్ర మంత్రి, ఆయన ఒక హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఎంత బాధ్యతగా ఉండాలి? మీ అయ్య ఒక కార్పొరేట్ స్థాయి నుంచి ఎదిగిండు. ఇలా మీ అయ్య స్థాయి మర్చిపోయి ఆయన ఎంత కష్టపడి పైకి వస్తే మీ అయ్య కడుపులో అదే పుత్రుడు పుట్టినప్పుడే కాదు జనులారా, ఏదో వాడు పెరిగి పెద్ద అయ్యి ఒక మంచి పేరు తెచ్చినప్పుడే మనము అప్పుడు ఉంటుంది తండ్రికి సంతోషం అని అంటారు చూడు. ఇలా తండ్రి పేరును కూని చేసిండు. ఈ చేసేసి అంటే మా అయ్యకు పదవి ఉంది, మేము ఎట్లా చేసినా వెళ్తుంది, మేము ఫామ్ హౌస్ తిరిగినా, మేము అమ్మాయిలను వాడుకున్నా, మేమే చేసినా వెళ్తామని తాట తీస్తారు. ఇక్కడ చట్టానికి ఎవడు, ఇక్కడ మినిస్టర్ కొడుక, లేకపోతే ఎమ్మెల్యే కొడుక, లేకపోతే కేంద్ర మంత్రి కొడుక అని ఉండదు. చట్టానికి ఎవడు చుట్టం కాదు. ఇవాళ ఒక్కడే చెప్తున్నాం, నీకు బేషరగా చెప్తున్నాం. ఇవాళ ఏం చెప్తున్నావు నువ్వు? అని ట్రాప్ చేసిరు, ఇగో 50,000 పంపించినంటావు. ఆ అమ్మాయి చాలా రిచ్గా అంత మంచిగానే ఉంది. మరి ఆ అమ్మాయిని ఫామ్ హౌస్లకు తీసుకొని పోయి, ఆ అమ్మాయిని అరాచన తీసుకుపోయి మీరందరూ హోమ్ టూర్లు వేసుకున్నప్పుడు, ఇవన్నీ జరిగినప్పుడు అని ట్రాప్ అని మీకు తెలియదా? అంటే మీరు ఆ అమ్మాయి 17 సంవత్సరాల వయసు ఇప్పుడు ఆ అమ్మాయిది. మీరిద్దరు కలిసి నిజంగా మీరిద్దరు ప్రేమించుకున్నా, ఇద్దరు కలిసి ఫిజికల్ రిలేషన్లో ఉన్నా కూడా అది చట్టనిత నేరము. అది తెలుసుకోండి మీరు. ఎందుకంటే మీ అయ్యా హోంశాఖ ఆయన సహాయ మంత్రి. 100% ఆయన హోమ్ అంటే ఏంటి? ఇల్లు దిద్దుకోవాలి. ఫస్ట్ ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి. మీరు ఎంత బాధ్యతగా ఉండాలి? బాధ్యత రహితంగా ఉండాలి. నీ ఒక్క విషయమే కాదు, నీకు చిన్నప్పటి నుంచి నువ్వు విచ్చలవిడే తిరిగి గాలి మాటలు మాట్లాడుకుంటా మీ నాన్నను అడుగుజాడలా నువ్వు ఇంత కూడా నడవలేదు. బండి సంజయ్ది తప్పు లేదంటారు. ఒకటే చెప్తున్నా, బండి సంజయ్ గారిది ఒక 100% ఒక తండ్రిగా బాధ్యత అయినది.
ఓకే. ఆయన బేషరత్గా ఆయనది కూడా తప్పే ఉంటది. పొలిటికల్ ఆయన పొలిటికల్ లీడర్ గా వేరు. పొలిటికల్ లీడర్ దట్ ఈస్ డిఫరెంట్. ఆయన ఒక కింది స్థాయి నుంచి వచ్చిండు, కష్టపడి వచ్చిండు, అది అది డిఫరెంట్. ఒక తండ్రిగా ఫెయిల్ అయ్యాడు ఇక్కడ, ఒక కొడుకు చెప్పుకోలేకపోయాడు. బుద్ధి ఉండాలి. ఫామ్ హౌస్ పోయినప్పుడు తెలియదా నీకు ఎవరిదా ఫామ్ హౌస్, ఏం పిల్లని ఎందుకు తీసుకొని పోతున్నావు, ఎందుకు అడగలేదు నువ్వు? అరుణాచల్ ప్రదేశ్ తీసుకొని పోయిన, అరుణాచల్ ప్రదేశ్ పోయినామంటారు, ఇది పోయినామంటారు, తిరుపతి పోయినామంటారు, 3 సార్లు పోయినరు ఫామ్ హౌస్ కి. తెలియదు అప్పుడు మీకు? దవడలు వలగొట్టొద్దు, దవడలు వలగొట్టి చెప్పొద్దు, ఏమ్రా ఇట్లా చేస్తున్నావు అని చెప్పొద్దు. ఏమ్రా నేను ఒక స్థాయిలో ఉన్నా, మనం 10 మందికి చెప్పాలి, 10 మందికి ఆదర్శం అని చెప్పొద్దా? రాజకీయాలు వేరు, ఇది వేరు. ఇవాళ మీరు చేసిన తప్పులకి ఇవాళ మేము ఇప్పుడు అనవసరంగా ఒకటే చెప్తున్నా ఈరోజు నేను. ఇవాళ ఒక్క విషయం నేను 100% ఈయన ఏ చిత్తశుద్ధున్నా ధర్మం న్యాయం అంటాం కదా బండి సంజయ్ గారు. ఇవాళ హిందూ ముస్లిమ్స్ అంటే ఎగిరెగిరి పడతారు. మరి హిందూ అమ్మాయికి అన్యాయం జరిగింది, ఎందుకు మరి మీరు ఎందుకు న్యాయం చేయట్లేదు? మీ కుటుంబం ఎందుకు న్యాయం చేయట్లేదు చెప్పండి? ముస్లిమ్స్ అంటే ఎట్లా పడదు మీకు? కానీ బండి సంజయ్ మొన్న చాలా భావోద్వేగంగా బాధగా చెప్తా ఉన్నారు. ఒక్కటి ఇంకొకటి చెప్పనా తమ్మి, జై శ్రీరామ్, ఖచ్చితంగా తెలంగాణలో అధికారంలోకి రాబోతున్నామని ఒక నినాదాన్ని ఒక్కటి గుర్తుపెట్టుకున్నా, బండి సంజయ్ ఒక్కరి వల్లనే రాదు ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. మీరు కప్పిపుచ్చుకోకండి. అని ట్రాప్ జరిగింది అన్నప్పుడే తప్పు ఒప్పుకున్నట్టు. మేము తిరిగాము, మేము కలిసి తిరిగాము, ఇష్టంతోనే తిరిగాము అని పబ్బుల ఫోటోలు ఉన్నాయి, ఫామ్ హౌస్ లో పోయిన ఫోటోలు ఉన్నాయి. ఏ బగి ఫోటో దియ్యి అంటుంది అమ్మాయి అంటే, అంత సంబంధాలు ఉన్నాయి. ఏం తెలియదని చెప్పుకొని మాకు ఏం తెలియదని చెప్పి 10 మంది ముందర చెప్పంగానే నవ్వుతారు. ఒక కామెంట్కి 1000 మంది పెట్టిరాడ. తప్పు నీ కొడుకు తప్పు చేసినప్పుడు అందులో నీ ప్రమేయం లేకపోయినా ఒక తండ్రిగా నువ్వు బాధ్యత వహించాలి. బాధ్యత వహించి 2 చెంపలు వాయించేసి నువ్వు న్యాయం చేయాలి. నువ్వు ఏ రోజైతే అది జరిగినప్పుడు ఆ పిల్లలను పిలిపించేసి కూర్చోబెట్టి మాట్లాడితే ఇంతవరకు వచ్చేది కాదు. ఎందుకంటే పబ్లిక్ ఫిగర్ లో ఉన్నప్పుడు, ఒక సెలబ్రిటీగా మీరు ఉన్నప్పుడు, సెలబ్రిటీ కానీ రాజకీయ నాయకులు కానీ ఇలాంటివి చాలా జరుగుతుంటాయి బయట. కానీ ఒక రాజకీయవేత్తగా ఉన్నప్పుడు ఇంకా పబ్లిక్ దాన్ని ఎక్కువ ఆదైతుంటది. ఇట్లాంటివి చాలా జరిగినాయి లేవా గతంలో?